హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. టుడే రెసిపీ వచ్చేసి కుష్కా రైస్ అండి. ఇది చూడడానికి సేమ్ టమాటా రైస్ లాగా ఉంటుందండి, కానీ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ సండే టైంలో కానీ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ముందుగాల గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవచ్చండి. మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, కరివేపాకు, బగారా దినుసులు అన్నీ వేసుకోవాలండి. బగారాకు కూడా అన్నీ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ అంతటిని ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. ఈ టమాటాలు వచ్చేసి మీడియం సైజులో 4 తీసుకున్నాను. వీటన్నిటిని మొత్తంగా కలుపుకొని దీంట్లో కొద్దిగా అర స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నీ నెక్స్ట్ 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఎంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని అల్లం స్మెల్ అనేది పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో అర స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూను కారం కూడా వేసుకోవాలండి. అదేవిధంగా అర స్పూను గరం మసాలా, అర స్పూను ధనియాల పౌడర్ వేసుకోవచ్చండి దీంట్లో. ఈ అంతటిని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో పెరుగు వేసుకుంటున్నానండి. దీంట్లో 3 స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పెరుగు వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ అంతటిని వాటర్ వంపుకున్న తర్వాత రైస్ వేసుకోవాలండి. దీంట్లో ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీ ఇష్టం, ఇంట్లో ఉన్నటువంటి వేరే రైస్ అయినా దేనితోటైనా చేసుకోవచ్చు అండి. చిట్టి ముత్యాల రైస్ కానీ ఏదైనా ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. గ్లాసున్నర బాస్మతి రైస్కి గాను నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నానండి. ఈ విధంగా 3 గ్లాసుల వాటర్ అనేది పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. గరిటెతోటి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఆల్రెడీ సాల్ట్ అనేది వేసుకున్న చేటికి అర స్పూను, ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అని వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని రైస్ అంతా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చూశారు కదండి, కుష్కా రైస్ అనేది రెడీ అయిపోయింది. స్మెల్ అదిరిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ రైస్ని పిల్లల లంచ్ బాక్స్లో పంపించండి. బాక్స్ అనేది ఖాళీగా వస్తుంది స్కూల్ నుండి. అంతా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది. దీనిని ఈ విధంగా ఉత్తిగా అయినా తినొచ్చు, లేదంటే దీంతో రైతా అనే పెట్టుకొని తినొచ్చండి రైస్ అనేది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. నాకు కామెంట్లో తెలియచేయండి ఎలా కుదిరిందో. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెళ్తూ నా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి.